గత కొంతకాలంగా మీలో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసి నన్ను క్వశ్చన్ చేయటం కానీ లేదంటే అడుగుతున్నది కానీ ఏంటి అంటే, బేబీ పునర్నవిక కోసం నువ్వు ఎందుకు బ్రో ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు మాట్లాడలేదు దాని గురించి అంటే, జనరల్గా ఇలాంటిది ఏం జరిగినప్పుడు నా దగ్గర ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉంటాను. అంటే ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అందరూ తెలియదు కానీ ఎంతో కొంత డొనేట్ చేసి ఆ లింక్స్, ఆ పేమెంట్ లింక్స్ పెట్టి మీరు కూడా డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడమో లేదంటే ఎంకరేజ్ చేయడమో ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. అలాంటిది ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే ఇది ఒక విధంగా వెళ్తుంది అనుకున్నా, దీనికి ఒక సొల్యూషన్ ఉంది, ఆ విధంగా వెళ్తుందేమో అని అనుకున్నా. సో అందుకోసం చెప్పి అసలు రియాక్ట్ అవ్వాల. కానీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నిన్నటి నుంచి నాకు కొన్ని మెసేజ్లు ఏంటంటే ఎవరెవరో స్కానర్లు పెడుతున్నారని, వాళ్ళు స్కానర్లు పెడుతున్నారు, పేర్లు చెప్పాలి కానీ వాళ్ళు స్కానర్లు పెడుతున్నారు, వీళ్ళు స్కానర్లు పెడుతున్నారు, సో మాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు స్కానర్ పెట్టండి అని. నాకు అర్థం కాలే ఎందుకు అన్ని స్కానర్లు పెడుతున్నారు. నేను స్కానర్ పెట్టను, కంగారు పడద్దు. నా వరకు ఇది వచ్చి అంటే స్కానర్ పెట్టమని ఎవరికి వచ్చిందంటే ఏమో నాకు తెలియదు. నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఓపెన్గా, నాకు నెగిటివిటీ వచ్చినా పర్లేదు, నేను తప్పు మాట్లాడితే మీరు నన్ను కరెక్ట్ చేయండి, నేను తీసుకుంటాను, కానీ మాట్లాడతా. కొన్ని విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్, ఆ టైం వచ్చేసి దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏంటి అసలు ఈ డిసీజ్ ఏంటి, ఎందుకు 16 crores పడుతుంది, గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలే. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో ముందుగా డిసీజ్ ఏంటి, 16 crores ఎందుకు అవుతుంది, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా మందికి, కొద్దిమందికి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వకపోవచ్చు. మేజర్ పాయింట్స్ అనేవి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇనీషియల్గా సో బేబీకి ఇలాగా ఒక రేర్ డిసీజ్ ఉంది, ఒక 14 to 16 crores కావాలన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆబ్వియస్గా ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. గవర్నమెంట్ అంత ఈజీగా రెస్పాండ్ అవుతుంది, గవర్నమెంట్ ఎందుకు అవుతుంది, రెస్పాండ్ అవ్వాలి. సో వాళ్ళు ఫండ్ రేజింగ్ అన్న స్టార్ట్ చేశారు. నేను అనుకున్న సొల్యూషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఇది గవర్నమెంటే స్పాన్సర్ చేయాలి. 16 crores కలెక్ట్ చేయడం ఇంపాసిబుల్ అని నేను అన్నాను, కానీ హ్యూమన్ ఇది పెద్ద టాస్క్. రోజుకి మనం 1,00,000 కలెక్ట్ చేసినా ఎప్పటికి 16 crores కలెక్ట్ చేయాలి. ఇంతకుముందు ఇండియాలో ఫండ్ రైజింగ్ ద్వారా కలెక్ట్ చేశారు, కానీ చాలా పెద్ద టాస్క్. అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే మనందరం కలిసి ఎంత చేసినా కూడా సరిపోనంత సిచ్యువేషనే ఉంటుంది. సో నేను గవర్నమెంటే ఏదో రోజు రెస్పాండ్ అయ్యిద్ది అనుకున్నా. బట్ దీనికన్నా ముందు ఏం జరిగిందంటే, గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వదు వేరే విషయం, కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. చాలా మంచి మనసుతో వాళ్ళు ముందుకు వచ్చారు. నేను వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటాను. పాపం ఊరూరా తిరిగి అందరి దగ్గర కలెక్ట్ చేసి డే ఎండ్లో ఎంత వచ్చింది చెప్పి, ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసామో చెప్పి చాలా మంచి మనసుతో ముందుకు వచ్చారు. వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమంది కూడా స్టార్ట్ చేశారు. సో అలా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు స్కానర్ పెడుతున్నారు. 99.99% మీరు అందరూ మంచి ఉద్దేశంతో చేస్తున్నారు, అబ్బా నేను కాదన్ను, కానీ ఆ 0.1% ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఐ డోంట్ నో మీకు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు, కానీ ఒక్కళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఎంటైర్ కాజే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మన వాళ్ళు మోసాలు చేయటం కొత్త కాదు, మనకు మోసపోవటం కొత్త కాదు, సరేనా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్ స్కానర్స్ పెడుతున్నారు, ఓన్ ఫోన్ పే నెంబర్స్, ఓన్ స్కానర్స్ పెట్టి కొంతమంది అందరూ 99.99% చెప్తున్నారు, వాళ్ళందరూ వెళ్ళి తీసుకెళ్ళవచ్చు. ఒక్కరు తప్పు చేసి ఏదైనా జరిగితే అందరూ బ్లేమ్ తీసుకోవాలి. నేను ఎందుకు భయపడతాను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలంటే, దీనికే నేను స్కానర్ పెట్టి కలెక్ట్ చేసి, ఇంకో అమ్మ నేను 10 లక్షలు కలెక్ట్ చేశాను ఇచ్చేస్తే అయిపోతుంది ఈ రోజుతో. రేపున జాడొచ్చి నువ్వు 15 లక్షలు కలెక్ట్ చేసి 10 లక్షలు ఇచ్చావంటాడు. ఎందుకు మరి? ఏంది మా సొల్యూషను? ఏంటి సొల్యూషన్ అంటే, నేను దీన్ని వీళ్ళు ఎలా డ్రైవ్ చేయాల్సింది అంటే అనుకున్నా. నేను ఇది స్టోరీస్లో కూడా పెడతా ఉంటాను, మీకు కనుక బాగా గుర్తుంటే. పేరెంట్స్కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఎవరున్నారో, బేబీ పునర్నవిక పేరెంట్స్, వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ పార్ట్ నుంచి వాళ్ళకి సెండ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. వాళ్ళ పేరెంట్స్ కెటో అని, ఇంపాక్ట్ గురు అని, చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ అని, ఇలాంటివి కొన్ని ఫండ్ రైజింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో రిజిస్టర్ అవ్వమనండి. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, వాళ్ళతో మాట్లాడి అది నెగోషియేట్ చేయొచ్చు. మనం 16 crores అంటే పెద్ద వాల్యూ, కమిషన్ తీసుకుంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి కమిషన్ తగ్గించడమో లేదంటే ఎంటైర్గా నల్వాయిడ్ చేయటమో చేసి వాళ్ళతో నెగోషియేషన్ చేసి అందులో రిజిస్టర్ అయ్యి అందులో నుంచి ఫండ్ రైజ్ చేయమనండి. సో దట్ ఏమైందంటే అందరికీ కలిపి ఒకటే లింక్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఫండ్ రైజ్ చేసినా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడికైనా వెళ్ళి ఫండ్ రైజ్ చేసినా, నేను చేసినా, మీరు చేసినా, మీరు డొనేట్ చేసినా, నేను డొనేట్ చేసినా, ఇన్ఫ్లుయెన్సర్స్ డొనేట్ చేసినా, ఎవరు డొనేట్ చేసినా, ఎవరు రైజ్ చేసినా, ఎవరు రిక్వెస్ట్ చేసినా అన్నిటికీ ఒకటే సోర్స్ ఉంటుంది. ఆ లింక్ ఇవ్వటం, ఆ లింక్ ఓపెన్ చేయగానే అక్కడే QR కోడ్ వస్తుంది, లేదంటే క్రెడిట్ కార్డ్ వస్తుంది, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వస్తుంది, అన్ని ఆప్షన్స్ అందులో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అది ఓపెన్ చేసి దాని మీద డొనేషన్ తీసుకుంటే ఒకటే చోటుకి వెళ్తుంది. దీనివల్ల ఏం జరిగిద్దంటే ఎవరు డొనేట్ చేసినా ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది.
అంతే కదా, ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది. మేజర్ పాయింట్ అది. సెకండ్, ట్రస్ట్. ఎవరు కలెక్ట్ చేసినా ఎవరు ప్రమోట్ చేసినా అదే లింక్ పెడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ క్రియేట్ చేసిన లింక్ పెడుతున్నారు కాబట్టి ఏ బాధ ఉండదు, ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ఫ్యూచర్లో ఎవరు ఎట్లాంటి బ్లేమ్ తీసుకోవాల్సిన నెసిటీ ఉండదు, కాజ్ డ్యామేజ్ అవ్వదు. కరెక్టే నేను చెప్తుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో అది కనుక చేయగలిగితే అప్పుడు మనం డొనేట్ చేసినా, మనం దాన్ని ప్రమోట్ చేసినా ఫండ్స్ అనేవి మిస్యూజ్ అవ్వకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు జస్ట్ ఫోన్పే నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు పెడితే ఎంత కలెక్ట్ అవుతుంది, ఎంత వెళ్తుంది, ఎంత అయ్యింది, ఇంకా ఎంత కావాలి ఎప్పటికీ తెలియదు. ఎలా తెలిసిద్ది? ఎవరి నెంబర్లు పెడతాం, ఏది అథెంటిక్ ఏది కాదు. ఇప్పుడు నేను ఒక నెంబర్ పెట్టేసి అది రాంగ్ అయితే మీరు నన్నే కదా అడుగుతారు, నేను అందులో ఆ స్కామ్లో నేను భాగస్వామినే కదా అంటారు ఏదైనా అయితే. ఎందుకు ఇదంతా? ఇంతమంది వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా ఇది గైడ్ చేసి ఇలా దీంట్లో రిజిస్టర్ అయితే ఉన్న అమౌంట్ మొత్తం ఇప్పటివరకు కలెక్ట్ చేసింది కూడా అందులోనే క్రెడిట్ చేసి ఇంకో 16 crores ఇప్పటికి మేము ఒక 20 lakhs కలెక్ట్ చేసామంటే 20 lakhs ఇంకా ఎంత కావాలి, 15 crores 80 lakhs కావాలి అని చెప్పి కనిపిస్తూ ఉంటే, మనం డొనేట్ చేస్తూ ఉంటే ఆ కొండ కూడా కరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా డొనేషన్స్ పెరుగుతూ ఉంటే కొండ కరిగిద్ది. లేదు, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా కూడా, ఇది మేజర్ పాయింట్, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా కూడా, ఇప్పుడు 2 crores కలెక్ట్ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఓకే ఆల్రెడీ మీ దగ్గర 2 crores కలెక్ట్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ 14 crores 12 crores మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకు వస్తారు. అప్పుడు గవర్నమెంట్కి బాగానే ఉంటుంది, మనకి బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది. అదర్వైజ్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ వచ్చి 16 crores ఇస్తా అంటే ఇప్పుడు ఎంత కలెక్ట్ అయిందో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు, అది చివరికి పేరెంట్స్కి రీచ్ అయినా లేదో తెలియదు. చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి, ఇండివిజువల్ బ్లేమ్ తీసుకోవాలి. సో నేనేమనుకున్నానంటే వెళ్తుంది గవర్నమెంట్ వరకు వెళ్తుంది, గవర్నమెంట్ దిగుతుంది అనుకున్నా. చివరికి నేను నిన్న నా ట్విట్టర్ అసలు నేను వాడినా. చివరికి అంటే ఒక ట్వీట్, నా రేంజ్ ఏం పెద్ద రేంజ్ కాదు, చిన్న 200 మంది అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అందులో. బట్ నేను పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అందులో ట్యాగ్ చేసి, ఎందుకంటే ఎవ్రీ ట్వీట్ కౌంట్స్ అన్నట్టు నాకు అనిపించింది. ఏమో వాళ్ళ టీం ఎవరైనా వాళ్ళు కానీ స్క్రోల్ చేస్తూ ఉంటే పద్దాక పునర్విక అని కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా దీని మీద ఫోకస్ చేస్తారేమో అని చెప్పి ఒక చిన్న ఆశ, అంతే చేశా. సో దాని నుంచే ఇలా కాదు మాట్లాడాలి దీనికోసం అని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే స్కానర్ పెట్టమన్నారో నాకు అప్పుడు అర్థమైంది. ఎవరెవరు 2-3 పేర్లు ఇచ్చినా భయం వేసింది. ఏంది ఇది, ఇండివిజువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకొని స్కానర్లు పెట్టుకుంటున్నారు, తర్వాత ఏదైనా జరిగితే ఏంట్రా అని చెప్పి. వీళ్ళ పేరెంట్స్ది కదా పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కాదు. కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఇలాంటి ఫండ్ రైజింగ్ దాంట్లో రిజిస్టర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, గవర్నమెంట్కి కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఒక ట్రస్ట్ ఉంటుంది. అప్పుడు ఎవరు తిరిగినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా అందరూ ఫోన్పేలు ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి అందులో డొనేట్ చేసేస్తారు. పోనీ క్యాష్ ఎవరైనా ఇచ్చినా క్యాష్ తీసుకుని బ్యాంకులో వేసి అందులో నుంచి ఎవరో ఒకళ్ళ అకౌంట్లో వేసుకొని అందులో నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని చూపించారు చెక్లిస్ట్, అట్లీస్ట్ క్యాష్ అనేది తగ్గిపోద్ది. సో ఇలాంటిది ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అవుతుంది, చాలా బాగుంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మొత్తం అంతా నీట్గా ఉంటుంది. ఇచ్చే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది, కలెక్ట్ చేసే వాళ్ళకి ఒక బాధ ఉండదు ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అన్నది. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు స్కానర్లు పెట్టుకుంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా, ఇప్పుడు నేను ఏదైనా ప్రమోట్ చేయాలన్నా, ఈ పలానా ప్లేస్లో డొనేట్ చేయండి అన్నా నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా, నేను డొనేట్ చేయాలన్నా చేయలేని పరిస్థితిలోనే ఉన్నా. నాకు తెలియాలి ఎంత కలెక్ట్ అయింది ఏంటి అన్న తెలిస్తే నేను ఎంత ఇవ్వాలి అంటే, నేను మరీ అంత ఇవ్వలేను కానీ నేను ఇచ్చే 5,000కి 10,000కి, బట్ స్టిల్ అనిపిస్తుంది కదా ఓకే మనం ఇవ్వటం ఇంత తగ్గిందని. లేదంటే ఎప్పటికది కొండలాగే కనిపిస్తూ ఉంటుంది, ఆ మోటివేషన్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది నాకు అనిపించింది. ఒకవేళ నేను ఏదైనా రాంగ్గా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ చేయండి, తీసుకుంటాం మీ ఫీడ్బ్యాక్. అలాగే నేను ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పు పట్టను, వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు, ఏం చేయకుండా నాలాగైతే కూర్చోలేదు కెమెరా పెట్టుకొని, వాళ్ళు ఊరులు తిరుగుతున్నారు. సో ఐ అప్రిషియేట్ దెమ్. కానీ అందులో ఒక్కళ్ళు ఎవరైనా, అంటే అందరూ ఇండివిజువల్గా స్కానర్లు పెట్టుకుంటున్నారు కదా, నాకు అనిపిస్తే ఒక్కళ్ళు ఎవరైనా ఫ్రాడ్ చేస్తే ఏంటి పరిస్థితి? అందరూ బ్లేమ్ తీసుకోవాలి కదా, పాపం కష్టపడి నిజాయితీగా తిరిగిన వాళ్ళు కూడా బ్లేమ్ తీసుకోవాలి. బయట సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటివే ఉన్నాయి, ఎక్కువ మోసాలే జరుగుతున్నాయి అండ్ వాటిని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. నేనే చేస్తాను చాలా వరకు క్వశ్చన్, అందులో మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పి మంచి కాజ్కి వెళ్ళి అరే మంచికి పోయి చెడెదిరైనట్టు అయిపోద్దేమో అని భయం, అంతే. మంచిగా కలెక్ట్ చేసిన కూడా బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది కదా అది. సో వాళ్ళ పేరెంట్స్కి ఈ పార్ట్ వరకు సెండ్ చేసి దీన్ని చేయండి. అలాగే ఇప్పుడు ఇంకో పార్ట్ ఇందులోనే, ఇది మనం 16 కోట్లు మనం కలెక్ట్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. మనం ట్రై చేద్దాం, గివ్ అప్ ఇవ్వద్దు.
కానీ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని మీకు కుదిరినంతగా ట్యాగ్ చేయండి. మీకు ట్విట్టర్ ఉంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, ప్రతి చోట ట్యాగ్ చేయండి. ఎందుకంటే ఇది వాళ్ళ వల్ల అయ్యిద్ది. వాళ్ళ వల్ల చాలా ఈజీగా అయ్యిద్ది, చాలా త్వరగా అయ్యిద్ది. మన వల్ల చాలా కష్టంగా అవుతుంది, చాలా టైం టేకింగ్. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని రోజులు ఈ మోటివేషన్ క్యారీ అయ్యిద్దో తెలియదు. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అందరూ బ్రేక్ అవుతారు. సో గవర్నమెంటే దీనికి ముందుకు రావాలి. సో వీలైనంతగా గవర్నమెంట్ని మీకు ఎక్కడేది కనిపించినా వాళ్ళని ట్యాగ్ చేయండి, ట్వీట్లు చేస్తూనే ఉండండి. సో దట్ ఒక రియాక్షన్ వస్తుంది. సో ఇది మేజర్ పార్ట్ యాక్చువల్గా. సెకండ్ మేజర్ పార్ట్ వాళ్ళు ఆ ఫండ్ రైజింగ్ దాంట్లో రిజిస్టర్ అవటం. సో ఎవరికాళ్ళు ఇండివిజువల్గా స్కానర్స్ పెట్టుకొని కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ స్కానర్ పెట్టినా ఏమవుతుందంటే దానికి లిమిట్ రీచ్ అయ్యేపటికి ఆగిపోతాయి. అదో ప్రాబ్లం. అందుకని ఈ స్కానర్లు ఇవన్నీ కాదు, డైరెక్ట్గా ఆ ఫండ్ రైజింగ్ లింకులు పెడితే ఆ ఇంపాక్ట్ గురినో కెటోనో ఏదో ఒకటి. సో ఏ ప్రాబ్లం ఉండదు, ఎంతైనా వెళ్తానే ఉంటాయి డబ్బులు, ఏ గోళ ఉండదు. అలాగే ఇండివిజువల్గా ఎవరైతే తిరిగి కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పక్కన రాసుకొని మా వల్ల ఇంకో డొనేట్ చేసేది కిటోను, ఇంపాక్ట్ గురి వాటిల్లోనే, బట్ మా వల్ల ఇంకో పలానా వ్యక్తి 1000 ఇచ్చాడని రాసుకొని మా వల్ల ఇలా 2 lakhs కలెక్ట్ అయింది, మా వల్ల 3 lakhs కలెక్ట్ అయింది అని వాళ్ళు చెప్పచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఎంత కలెక్ట్ అయింది అన్నది వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్, మేము ఒక మంచి పని చేసామన్న ఫీలింగ్ ఉండాలి కదా వాళ్ళకి కూడా. జస్ట్ వాళ్ళు ఇది పెట్టుకొని తిరుగుతూ ఉండి ఎంత కలెక్ట్ అయిందో వాళ్ళ తెలియక తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఆ మోటివేషన్ రాదు. మా వల్ల ఎంత కలెక్ట్ అయిందంటేనే వాళ్ళకి ఆ మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక పాత్ బ్రేకింగ్ ట్రూత్ చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే ఎప్పుడో రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. మావాడు కూడా అదే హాస్పిటల్లో పెట్టాడు, నేను అది ఫాలో అవుతుంటాను కాబట్టి. ఆల్మోస్ట్ గ్లోబల్గా ఎవ్రీ 10,000 బేబీస్లో ఒకరికి ఈ డిసీజ్ వస్తుంది. ఇండియాలో వాళ్ళు రాసిన టైంకి ఆ టైంకి 1000 మంది పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 1000 to 2000 పిల్లలు ఉన్నారు ఇలాంటి ఒక ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఎంతమందికని కలెక్ట్ చేయగలం చెప్పండి. ఒక కేసు హైలైట్ అయింది, హైలైట్ అవ్వని ఎన్నో ఉన్నాయి. చేయగలమా? పాసిబుల్ అవుతుందా? ఎవరు రావాలి దీనికి ముందుకి? గవర్నమెంట్ రావాలి. అసలు ఏంటి ఈ డిసీజు? ఎస్ఎంఈ అంటే ఏంటంటే స్పైనల్ మస్కులరీ అట్రోఫీ. ఇదొక జెనెటిక్ డిజార్డర్. మనలో ఉండి ఒక జీన్, ఆ జీన్ పేరు కూడా SMN1 జీన్, దానిలో ప్రాబ్లం ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలి. దానికి ఒక సింగిల్ ఇంజెక్షన్ ద్వారా, ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా, లైఫ్ టైం థెరపీ కాకుండా ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏమైందంటే దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే బేబీస్లో మజిల్ స్ట్రెంత్ అనేది ఉండదు. అలాగే పోను ఏమైందంటే బ్రీతింగ్ ఇష్యూ వచ్చి అలా దే విల్ లూజ్ దేర్ లైఫ్. సో ఒకే ఒక ఇంజెక్షన్తో వాళ్ళ ప్రాణాలను మనం కాపాడచ్చు. ఎందుకు ఈ ఇంజెక్షన్ ఎంత కాస్ట్? నిజంగా ఇంజెక్షన్ తయారు చేయడానికి 16 కోట్లు పెట్టిద్దా ఏంటి అంటే, ఇది ఒక రేర్ డిసీజ్, సరేనా? దీనికి వీళ్ళు ఆ రీసెర్చ్లో కానీ డెవలప్మెంట్లో కానీ పెట్టిన R&Dలో పెట్టిన ఎఫర్ట్స్ కానీ దాంట్లో పెట్టిన వాళ్ళ డబ్బులు కానీ చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి ఏదైతే కంపెనీ పెట్టిందో. సో దాని మీద వాళ్ళకి పేటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది రేర్ డిసీజ్ అవటం వల్ల ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అమ్ముతారో అక్కడే వాళ్ళు క్యాష్ చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు దీంట్లో. సో ఆబ్వియస్గా ఇది ఒక మాస్ డిసీజ్ కాదు, మాస్ ప్రొడక్షన్లో వాళ్ళు రిలీజ్ చేసేసి తీసుకోలేరు. కాబట్టి ఎక్కడైతే రేర్గా ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తారు. బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి. అండ్ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, మన ట్యాబ్లెట్స్లో లాగా దీన్ని ఒక మాస్గా ప్రొడ్యూస్ చేయలేరు, కొంచెం కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ? నాట్ ఓన్లీ రీసెర్చ్కి పెట్టారనే కాదు, ఎవరికైతే ఏ బేబీకి అయితే ఇవ్వాలో ఆ బేబీ వెయిట్ని బట్టి కస్టమైజ్ చేయాలి. ఆ ఇంజెక్షన్స్ని కస్టమైజ్ చేసి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని, అంటే దానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ అన్నీ కానీ ఒక ప్రత్యేకంగా జరగాలి. సో కొంచెం కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. అలాగే వాళ్ళు రీసెర్చ్కి పెట్టిన కాస్ట్ కూడా వాళ్ళు ఇందులోంచి తీసుకుంటారు. సో ఇందులో చాలా ఉన్నాయన్నమాట, అందుకని అది అంత కాస్ట్. మరి అన్ని కంట్రీస్ అంత కాస్ట్ పే చేస్తున్నాయి ఏంటంటే, రీసెంట్గా యూరోపియన్ కంట్రీస్ కానీ బ్రెజిల్ కానీ ఆ కంపెనీతో నెగోషియేట్ చేసుకున్నాయి, ప్రైస్ నెగోషియేషన్ చేసుకున్నాయి. అలాగే వాళ్ళ పబ్లిక్ గవర్నమెంట్ హెల్త్ కేర్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పాన్సర్ చేస్తున్నాయి. మనం కూడా అలాంటి స్ట్రక్చర్ ఒకటి తీసుకురావాలి, మన గవర్నమెంట్స్ కూడా. మనకేంటంటే ఇండియా అనేది టూ మచ్ పాపులేషన్ కంట్రీ అయ్యేపాటికి 1000 బేబీస్ అనేది వాళ్ళకి ఎప్పుడు మన ఎంతే, వాళ్ళ బేబీస్ కాదు కదా. సో గవర్నమెంట్స్ అనే వాటికి ఎప్పుడు ఓవర్లుక్లోనే ఉంటారు. దీనికి ఒక ఫండ్ ఉందబ్బా, రాసుకున్నాను దాన్ని, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అని చెప్పి
ఒకటి క్రియేట్ చేశారు రీసెంట్గానే 2021లో క్రియేట్ చేశారు. ప్రతి కంట్రీలోనూ ఇది ఒకటి ఉంటుంది, నేషనల్ రేర్ డిసీజ్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరికైనా కంట్రీలో రేర్గా వచ్చే డిసీజెస్ వస్తే ఆ ఫండ్లో నుంచి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి గవర్నమెంట్ స్పాన్సర్ చేయటం. మనకి ఇది ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఫండ్ క్యాప్ అనేది చాలా తక్కువ. యాక్చువల్గా ఇలాంటి రేర్ డిసీజ్ వచ్చి 16 crores అంటే వాళ్ళు పెట్టిన ఎంత లేదు. ఇప్పుడు 1000 మంది బేబీస్కి ఇలాంటిది కావాలంటే మనకి ఎన్ని కావాలి? 16,000 కోట్లు కావాలి. 16,000 కోట్లు అంటే ఆ కంపెనీతో మనం కూర్చొని నెగోషియేట్ చేసుకొని టైఅప్ చేసుకుంటే ఇది కొంచెం తగ్గిద్ది, ఆ వాల్యూ అన్న తగ్గిద్ది. కానీ ముందు ఆ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంతమందికి అని చెప్పి స్పాన్సర్ చేస్తూ కూర్చుంటాయి? 1, 2, 3 ఓకే. బట్ అంటిల్ అన్లెస్ ఏదో ఒక చట్టం వచ్చో ఏదో ఒక వీళ్ళు పెట్టో చేస్తే తప్పితే ఇండివిజువల్గా మనం ప్రతిసారి ఇలా జరిగినప్పుడు ప్రతిసారి ఫండ్ రైజ్ చేయటం, ప్రతిసారి ఇలా ట్యాగ్ చేయటం, ప్రతిసారి ఇలా జరగడం, అది వన్ టైం సొల్యూషన్ అవ్వదు కదా. ప్రతిసారి చేయలేం కూడా. ఇలాంటిది జరిగినప్పుడే వాళ్ళు ఇలాంటి దాని మీద చర్యలు తీసుకోవాలి. మన గవర్నమెంట్స్ అలా ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వాలి. మనకున్న దానికి ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇచ్చినా అంత ప్రోయాక్టివ్గా ఎవరు చేయరు, అది ప్రాబ్లం. సో ఇలాంటిది ఒకటి పెడితే నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్లో ఎక్కువ ఫండ్ పెట్టి వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటే అప్పుడు ఇలాంటిది ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఎంత డబ్బులు ఉన్నా, అంటే అల్ట్రా రిచ్ అయితే ఓకే, కానీ మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ ఎవరికైనా కష్టమే. ఇప్పుడు 16 కోట్లు మన దగ్గర ఉన్నాయని చెప్పి ఇప్పుడు నా వాల్యూ మొత్తం 16 కోట్లు అని చెప్పి నేను మొత్తం ఆస్తులను నమ్మేసి 16 కోట్లు పెట్టినా తర్వాత ఎలా ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్తాం? సో ఇలాంటి డిసీజెస్కి గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలి. అంటిల్ అన్లెస్ దే ఆర్ అల్ట్రా రిచ్, అంటే అంబానీలు అలాంటి వాళ్ళు ఎవరైనా, లేదంటే సంవత్సరానికి ₹1 కోటి ప్యాకేజ్, 2 కోట్ల ప్యాకేజీలు, 3 కోట్ల ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం ఇస్ ద కరెక్ట్ సొల్యూషన్. సో మన గవర్నమెంట్ అలా ఏదైనా చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్లో ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, 1000 బేబీస్ అంటే మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది. మన పిల్లలు అందరికీ అలాగే ఉండాలని లేదు కదా. గవర్నమెంట్కి అలా ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్కి ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు, మాస్కి ఏదైనా అంటే రియాక్షన్ ఉంటుంది. కానీ బట్ స్టిల్ ఐ బిలీవ్ గవర్నమెంట్లో కూడా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, ప్రతి పార్టీలోనూ ఉన్నారు, మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఒక పరిస్థితి వస్తే దాన్ని సాల్వ్ చేయడంతో పాటు ఫ్యూచర్లో దాన్ని ఎలాగా డీల్ చేయాలి అని ఆలోచించే అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ బ్రెయిన్ పెట్టి వాళ్ళందరూ కొంచెం సమయం దీనికి కేటాయిస్తే అయితే ఈ పనులు అది రీచ్ అయ్యే వరకే మనం చేయాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయగలగాలి మనం. సో ట్యాగ్ చేయండి. అలాగే సొల్యూషన్ను కూడా మీరు మీ ట్వీట్స్లో కానీ లేదంటే మీ రీల్స్లో కానీ పెట్టండి. నాట్ జస్ట్ ఫర్ పునర్వికానే కాకుండా ఇంకా చాలామంది బేబీస్ ఉన్నారు, మనకు తెలియని కేసులు ఉన్నాయి. ప్రతి హాస్పిటల్ని అనుసంధానిస్తా ఆ గవర్నమెంట్ ఆ రేర్ డిసీజ్ ఫండ్కి వాళ్ళని టైఅప్ చేస్తా, అక్కడి నుంచి డొనేషన్ వెళ్ళేటట్టు, ఇలా కంపెనీతో వాళ్ళు నెగోషియేట్ చేసి ఆ మెడిసిన్ కొంచెం తక్కువ ప్రైస్ కొనగలిగేటట్టు, అండ్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసేటట్టు అలాంటి ఒక ప్రాసెస్ క్రియేట్ చేయటం, దెన్ అదొక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఇంకా మనం కమింగ్ బ్యాక్ టు బేబీ పునర్నవిక. సో వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా ఒక, అంటే ఆల్రెడీ కనుక వాళ్ళు క్రియేట్ చేసి ఉంటే అది పంపించండి. అది ఇంతమట్టి ఎవరు పంపించలేదు. నాకు రీల్స్ పంపిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఆ స్కానర్లు పెడుతున్నారు, ఈ స్కానర్లు పెడుతున్నారు, నన్ను స్కానర్లు పెట్టమన్నారు తప్పితే నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఒకటి కానీ క్రియేట్ చేస్తే అది పంపించండి, దానికి మనం డొనేట్ చేద్దాం. అలాగే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందులో వేయమని చెప్పండి. చాలా ఈజీగా ఉంటుంది మన ప్రాసెస్, మనకు తెలుస్తుంది ఎంత కలెక్ట్ అయింది ఏంటి అన్నది కూడా మనకు కూడా అర్థమైంది. సరేనా? అండ్ ఎవరో క్రియేట్ చేసిన లింక్ మళ్ళీ మీరు షేర్ చేయొద్దు దయచేసి. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ చేత రీల్ పెట్టించి, వాళ్ళ పేరెంట్స్ చేత వీడియోలు పెట్టించి, వాళ్ళ పేరెంట్స్ అందులో చెప్తున్నట్టు ఇంకోండి మేము ఈ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ అయ్యాం, ఇది దాని లింక్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు ఉండేటట్టు అది మనం షేర్ చేయగలం. మళ్ళీ ఇందులో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ ఓన్ క్రియేట్ చేసి తలకాయ నొప్పి. నేను కొంచెం అతిగా ఆలోచిస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ చూశాను నేను ఎలాంటివి. అది నా ప్రాబ్లం. తర్వాత మనం ఆకులు పట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. అందుకోసం నేను చెప్తాను ఇంత స్ట్రెస్ చేసి. అదర్వైజ్ చలో షేర్ చేయండి వీడియోని, లైక్ చేయండి, హైప్ చేయండి ఫర్ బెటర్ రీచ్. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.